పొద్దుగాల వచ్చి దీన్ని తీసేస్తే ప్రాబ్లం అంతా పోయి ఉండేది అని అంటాడు. ఇంకా వీళ్ళందరికి ఒళ్ళు మండిపోద్ది. ఈ మొక్క ముందు చెప్పి సావాలిగా, ముందే మా ఇంటికి వచ్చి ఉండొచ్చుగా, ఎప్పుడు చూసినా కొంపలు ఆడ ఏడాడ తిరుగుతా ఉంటాం, మా ఇంటికి రావడానికి ఏమైంది ఇంత లేట్గా వచ్చావు, ఇంకొంచెం లేట్ అంటే సాయంత్రం చచ్చిపోయి ఉండేవాళ్ళం మేమంతా అని చెప్పి వాడు అవి తీసేసి కాల్ చేసి పడేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు మీ హస్బెండ్ ని ఆ బక్కాని క్షమించి జీవితంలో ప్రశాంతంగా బతుకుతూ ముందుకు వెళ్ళిపోండి అంటాడు. వీళ్ళకి ఏమనాలో అర్థం కావట్లా. వీళ్ళ ఆయన మీద వీళ్ళ డాడీ మీద బక్కదాని మీద కంటే ఈడి మీద కోపం ఎక్కువైపోతుంది. ఏం మాట్లాడో అర్థం కావట్లా. మాకు అసలు కోపపడి ఏదైనా చేసే గ్యాప్ ఆడిస్తున్నారా, లేనిపోని చేతబడులని మా మీద చేసేసి మాకు ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా ఇట్లా. మేము పగా ప్రతీకారాల కోపాలతో లేము. వాళ్ళే మాకు చేస్తాను, మేము వాళ్ళకి చేస్తాను. మమ్మల్ని శాంతంగా ఉండమంటావు ఎందుకు? నువ్వు మా కోసం పని చేస్తున్నావు, వాళ్ళ కోసం పని చేస్తున్నావు, అర్థం కావట్లేదు. ఏంది మాకు ఈ బాధ అంటే దేవుడు అన్ని చూసుకుంటాడని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడే పాప స్కూల్ ఫీజు కట్టలేదని చెప్పి ఎగ్జామ్ లోపల రాని ఈవిడేమో సలూన్ సరిగ్గా పని చేయట్లంటే కస్టమర్స్ అస్సలు రావడం లేదని చెప్పి ఆ సలూన్ కట్టేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి స్కూల్ ఫీజు కట్టాలి, డబ్బులు ఇవ్వు, ఇప్పటికిప్పుడు ఇవ్వు అని చెప్పి అడుగుతుంది. ఈడేమో వాళ్ళ కూతురు తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.